నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయం నందు రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ పిఎల్ రావు ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చేజర్ల వెంకటేశ్వర్లు, జెన్ని రమణయ్య, రాజానాయుడు, మామిడాల మధు, కప్పిర శ్రీనివాసులు, కత్తిర రేవతి, కప్పిర రేవతి, విజయలక్ష్మి, భూలక్ష్మి తదితరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం చేజర్ల వెంకటేశ్వర్లు మరియు పిఎల్ రావు మీడియాతో మాట్లాడారు. సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ పిఎల్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాలకు రాక మునిపే అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరి ఆదరణ పొందారు. ఒకవైపు అమృతధార పేరుతో మంచినీళ్ళు అందిస్తుండటంతో పాటు పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందించడంతో పాటు వికలాంగులకు ట్రైసైకిల్ అందించడంతో పాటు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందారు. అనేక మంది రాజకీయ నాయకులను చూసాం. ఎన్నికల ముందు ట్రస్టులు పెట్టడం, ఎన్నికలప్పుడు అడావుడి చేయటం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ట్రస్ట్ ఎలా పోయాయో కూడా ఎవరికీ తెలియని పరిస్థితులు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన విపిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన ఎంపీగా ఎన్నిక కాకముందు కంటే కూడా ఎంపీగా ఎన్నికైన తర్వాత ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈరోజు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వికలాంగులకి అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడినటువంటి ట్రైసైకిల్ పంపిణీ చేశారు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో అయితే రైతులకు ఉపయోగపడే పంట కాలువలు తొలగించడంతో పాటు తన సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు జిల్లా అభివృద్ధికి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు, పరిశ్రమలు ఈ జిల్లాకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ రిఫైనరీని 80,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్ట్ని నెల్లూరు జిల్లాకు తీసుకురావడంలో పార్లమెంటు సభ్యులు కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కోవూరు నియోజకవర్గానికి చేనేత క్లస్టర్ను తీసుకురావడంతో పాటు ఈ జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం, ఫ్లైఓవర్ల అభివృద్ధి కోసం, కిసాన్ చర్చలో ఈ పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావడం కోసం ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విశేషమైన కృషి చేశారు. ఈ 10 నెలల కాలంలోనే ఆయన పార్లమెంటు సభ్యుడిగా గతంలో ఎవరూ చేయని విధంగా ఈ జిల్లా అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరొక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి భగవంతుడు ఆరోగ్యాలు, సిరి సంపదలు, ఉన్నతి పదవులు ప్రసాదించాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గౌరవ పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో పెద్ద ఎత్తున మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఒక సంబరాల్లో నిమగ్నమైంది. ఏందయ్యా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రత్యేకత అంటే ఆయన చాలా ఉదార స్వభావులు. ఆయన రాజకీయాల కోసం సేవ చేయడం లేదు, ఆయన సమాజ సేవ కోసం సేవ చేస్తూ ఆయన సంపాదించుకున్న ప్రతి పైసాలో కూడా కొంత భాగం ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, సమాజం కోసం ఖర్చు చేస్తూ ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఆయన యొక్క గుణగణాలని ప్రశంసిస్తూ ఈరోజు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పండగ వాతావరణం నెలకొందంటే ఆయన యొక్క ఉదార స్వభావానికి నిదర్శనమని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఆయన పోషించినటువంటి కీలకమైనటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం వచ్చి ఆయన ఎంపీగా ఉండి ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉందంటే ఒక అహర్నిశలు లేకుండా, ఒక లిమిటెడ్ లేకుండా, ఒక అపారమైనటువంటి సేవా దృక్పథంతో సేవ చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని చెప్పని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. జై హింద్.